రాయలసీమను రతనాల సీమగా మార్చాలన్నది ఎన్టీఆర్ సంకల్పమని అన్నారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో రాచపల్లి గ్రామం వద్ద మడకశిర బ్రాంచ్ కెనాల్ వెడల్పు పనులకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. 750 కోట్ల రూపాయలతో చేపడుతున్న హంద్రీనీవా కాల్వ వెడల్పు పనులను పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా హిటాచీ వాహనం ఎక్కి మట్టిని ఎత్తిపోసి పనులు ప్రారంభించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగానే సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ది చేయాలని సంకల్పించారని మంత్రి నిమ్మల అన్నారు. అందులో భాగంగానే నీటి ప్రాజెక్టుల కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఈ రోజనే కాదు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి. ఎందుకంటే ఈ రోజు రాయలసీమలో ఇరిగేషన్ కి సంబంధించి అంటే ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే జనం ఉంటారు, ఎక్కడైతే జలం ఉంటుందో అక్కడే అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఎన్టీఆర్ గారు ఈ రోజని కాదు, ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనీవా, ఒక గాలేరు నగరి, ఒక ఏ ప్రాజెక్టు చూసినా, ఏ రిజర్వాయర్ చూసినా ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. అటువంటి రాయలసీమ రతనాల సీమగా మార్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఈ రోజు కూడా మడకశిర బ్రాంచ్, ఎందుకంటే మీ అందరికీ తెలుసు అత్యంత వెనకబడినటువంటి